నిరుద్యోగంని ఒక వేదికగా మార్చుకుంటారు. నిరుద్యోగం నుండి నకిలీ డిగ్రీలతోని న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు, లేదా పాత్రికేయ వృత్తిలోకి వస్తున్నారు, ఆన్లైన్ మీడియా పెట్టుకుంటున్నారు, సోషల్ మీడియా పెట్టుకుంటున్నారు. అంతా ఒక రకంగా కొంచెం పరుష పదజాలంతోనే మాట్లాడాడు, బ్లాంకెట్గా మాట్లాడాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అటువంటి కొందరు అంటే అయిపోతుంది. చీఫ్ జస్టిస్ టుడే యంగ్ జనరేషన్ అని, లేకపోతే నవతరం ఇట్లా చేస్తుంది అని అనడం వల్ల అందరికీ కనెక్ట్ అయింది. అది కొందరు అనేది కొందరు అనేది ఒక లాజికల్ వర్డ్. అది ఆ వర్డ్ వాడితే ఎవరికి ఏం కాదు. ఆయన బ్లాంకెట్గా ఒకటేసారి అందరిని అనే వరకు అందరు కనెక్ట్ అయ్యారు. అదే వాళ్ళని ఏదో తక్కువ చూస్తారు అనేది కనెక్ట్ అయ్యారు. బొద్దింకలు లాగా ఉన్నాయంటే బొద్దింకలకు అందరూ ఏకమవుదాం. మనం బొద్దింకలమంట నిరుద్యోగులు, పర్టికులర్ నిరుద్యోగులు, ప్రభుత్వ విధానాలకు బలవుతున్న వాళ్ళు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కు బాలవుతున్న వారు, ఇటువంటి వాళ్ళను అందరినీ ఒక వేదిక మీద రండి, బొద్దింకలమంట మనం మన శక్తిని నిరూపిద్దామని పెట్టింది. అభిజిత్ అనే వ్యక్తి యుఎస్ బేస్డా ఎక్కడైనా ఇక్కడ లేకుండా పెట్టింది. ఆన్లైన్లో ఎక్కడ నుంచైనా పెట్టవచ్చు. దానికి ఏమైంది, ఏ శక్తి యువశక్తి అయితే నిర్వీర్యమైపోతున్న ప్రభుత్వ విధానాల వల్ల, లేకపోతే రైట్ వింగ్ పాలిటిక్స్ల వల్ల, మెయిన్లీ రైట్ వింగ్ అండ్ డిస్ట్రెస్లో ఉన్న యూత్, అది జన్జీ, అది వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అవుతున్న క్రమంలో ఇప్పుడు మొన్నటి వరకు వంటింట్లో మనం బొద్దింకలు చూసేది, ఇప్పుడు నెట్టింట్లో చూస్తున్నాం. నెట్టింట్లో మొత్తం బొద్దింకలే మరణపడుతున్నాయి. అంటే ఒకటి మనం రోల్ చేస్తే అన్ని ఆ ట్రోల్స్ అవే వస్తున్నాయి. సో అది సంచలనం సృష్టిస్తుంది.